హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు నిషు ఛానల్. ఈరోజు మనమైతే హిల్స్కి బయలుదేరేస్తున్నాము. హార్స్లీ హిల్స్ వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయామన్నమాట. నేను మా ఫ్రెండ్స్తో కలుసుకొని వెళ్తున్నాను నిషుతో పాటు. ఇది మాకి దగ్గరలో ఉన్న హిల్స్ కాబట్టి మేము త్వరగా వెళ్ళిపోవచ్చు అనేసి హార్స్లీ హిల్స్ చూస్ చేసుకున్నాము. అయినా కానీ ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి చాలా వేడిగా ఉంది, గాలి కూడా చాలా వేడిగా వస్తుంది. స్కై చూడండి ఎంత క్లియర్గా ఉందో, ఈ సైడ్ నుండి వ్యూ చూడండి, ఆ కొండల మధ్యలో ఆ స్కై ఎంత క్లియర్గా కనపడిస్తుందో. మీకోసమే ఈ సైడ్ వ్యూ తీశాను, చూడండి ఎంత అందంగా ఉందో. తర్వాత ఇక్కడ కింద చాలా హీట్గా ఉంది కదా, చాలా వేడి గాలి వస్తుంది, ఎండ కూడా ఎక్కువగా ఉంది. హిల్స్కి వెళ్తే చాలా కూల్గా ఉంటుంది, హ్యాపీగా ఉండొచ్చు, డే మొత్తం స్పెండ్ చేయొచ్చు అని ఒక థాట్తో వెళ్తున్నాము. మరి పైకి వెళ్ళాక తెలుస్తుంది ఎలా ఉంది, ఏమవుతుంది అని అనేది. సో కార్లో అయితే ఫుల్ జోష్గా సాంగ్స్ పెట్టుకొని జోక్స్ ప్లే చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. సో ఇక్కడి వరకు అయితే చాలా బాగా అనిపించింది. పైకి వెళ్ళాక ఇది ఎంట్రన్స్ అండి. సో హార్స్లీ హిల్స్, వెల్కమ్ టు హార్స్లీ హిల్స్ అని ఉంది కదా, ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుండి 5 to 6 kilometers వెళ్తే కొండ స్టార్టింగ్ వస్తుంది. అక్కడ కూడా ఇంకొక నేమ్ ప్లేట్ ఉంది, అక్కడ ఇది ఫస్ట్ నేమ్ ప్లేటు. ఇక్కడ బైపాస్ నుండి లోపలికి ఎంటర్ అవ్వాలి, ఇది సింగిల్ రోడ్డు. తర్వాత ఇంకొక ఆర్చ్ వస్తుంది, అది మెయిన్ అనమాట. సో ఇంకో మెయిన్ ఆర్చ్ వచ్చి కొద్దిగా ముందర ఉందనమాట. ఆ మెయిన్ ఆర్చ్ చూపిస్తాను చూడండి, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు టర్న్ తిరుక్కుంటాము లెఫ్ట్ సైడ్. సో వెల్కమ్ టు హార్స్లీ హిల్స్ అని ఉంటుంది చూడండి, అది మెయిన్. సో లోపలికి వెళ్ళిపోగానే అక్కడ టోల్ ఉందన్నమాట. అక్కడ టోల్కి కార్కి వచ్చి 100 rupees. సో కార్ కట్టేసాము, తర్వాత పైకి అలో ఉందన్నమాట. సమ్మర్ కదా, చాలామంది వచ్చేసింటారు హిల్స్కి, రష్గా ఉంటుంది. మనము వెళ్తే ఎలా ఉండాలో ఏమో తెలీదు అని ఒక థాట్తో స్టార్ట్ అయ్యాము. కింద ఎంట్రన్స్లోనే ఫుల్ స్నాక్స్, టీ ఐటమ్స్, జ్యూస్ ఐటమ్స్ అన్నీ పెట్టేశారు. సో అక్కడే పైన అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుందనేసి కింద అడిగితే అక్కడ కూడా డబల్ రేట్ అండి. సో అందుకోసమే ఇంకా ఇక్కడే డబల్ రేట్ ఉందంటే పైన త్రిబుల్ రేట్ ఉంటుందేమో అని అనేసి సో అక్కడ కిందనే కొనుక్కునేసాము. యాక్చువల్గా ఇచ్చి పైన కింద రెండు ఒకే రేటే ఉంది ఎంట్రన్స్లో. అవుట్స్కట్స్లో అంటే మెయిన్ అంగల్ సైడ్ కానీ సిటిఎం సైడ్ కానీ అయితే మనకి షాప్స్లో ఏ ధర ఉందో ఆ ధరలోకే వస్తుంది. ఇక్కడైతే హార్స్లీ హిల్స్కి వెళ్ళే వాళ్ళు మాత్రమే కొనుక్కుంటారనేసి డబల్ రేట్ పెట్టేశారు. సో ఇంకా మేమైతే కొండ స్టార్ట్ చేసామన్నమాట ఎక్కేది. అవుట్ వ్యూ చూడండి, కొండ ఎక్కేటప్పుడు ఎలా ఉందో వ్యూ, ఎంత అందంగా కనబడుతుందో చూడండి స్కై. తర్వాత చిన్న చిన్న ఇండ్లు అంతా చూడండి ఎంత క్లియర్గా ఉందో. కెమెరా అయితే చాలా బాగా వస్తూ ఉంది, సన్లైట్ ఎక్కువ ఉన్నా కానీ. సో ఇక్కడ నుండి వ్యూ అయితే స్టాప్ చేయండి, వ్యూ తీసుకుంటాను అని అంటే కూడా వినలేదు. ఎక్కువ సమ్మర్ ఉంది, పైకి వెళ్ళాక రిలాక్సేషన్గా ఓ ప్లేస్లో వదిలేస్తాము, ఎక్కడన్నా వెళ్ళండి అని చెప్పారు. సో ఇంకా వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడము అని అనేసి గమ్మ ఉండిపోయాను. సో వెళ్తూ ఉన్నాము, పైకైతే వెళ్ళిపోతున్నాము. పైకి వెళ్ళడానికి కూడా ఒక 10 to 15 minutes, నియర్ బై 20 minutes పడుతుంది. ఆ 20 minutesలో కూడా చాలా అంటే చాలా చూసామండి. ఎండలు ఎక్కువ ఉండడం వల్ల చెట్లు అన్నీ ఎండిపోయాయి, అసలు ఏది కానీ కొంచెం కూడా వాటర్ లేదు. ముందు వచ్చినప్పుడు అయితే కొద్దిగా వాటర్ ఉండింది, ఇప్పుడైతే ఆ వాటర్ కూడా లేదు. మొత్తం అంతా పొగలాగా వస్తుంది అన్నమాట వేడి అనేది. సో ఇక్కడ చెట్లన్నీ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ కొంచెం కూల్ ఎయిర్ వస్తుంది. సో ఇక్కడ కూల్ ఎయిర్ వస్తుంది కదా అనేసి స్లోగా వెళ్ళమన్నాము. సో ఇక్కడ నుండి స్లోగా వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేటప్పుడు కానీ వెహికల్స్ ఏంటివి కనపడలేదు, ఎక్కడో ఒక్కొక్క బైక్ ఉంది, ఒక్కొక్క స్కూటీ ఉంది, అంతే కానీ అసలు వెహికల్సే లేదు. మాకు ఇక్కడే అర్థం అయిపోతుంది పైన అయితే ఎవరు ఉండరు అన్న ఒక థాట్తో వెళ్తున్నాము. ఇప్పుడు సమ్మర్ అని పక్కన పెడితే ప్రతి ఒక్క పిల్లలకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంటర్మీడియట్ వాళ్ళకి, 10th వాళ్ళకి, తర్వాత డిగ్రీ వాళ్ళకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. సో హిల్స్ అంటే మెయిన్గా వచ్చేది స్టూడెంట్సే, ఆల్మోస్ట్ ఫ్యామిలీస్ కన్నా ఎక్కువ స్టూడెంట్స్ ఎక్కువ వస్తారు, యూత్ ఎక్కువ వస్తారు. సో ఇప్పుడు ఎవ్వరు లేరు అంటే మెయిన్ ఎగ్జామ్సే కారణము, ఇంకేం లేదు. హిల్స్కి వెళ్ళే దారిలో అయితే ఇలా ట్యాంక్స్ అంతా పెట్టారు, 2-3 ట్యాంక్స్ని అయితే నేను చూశాను. సో వాటర్ ఫెసిలిటీ ఇంపార్టెంట్ కాబట్టి హిల్స్కి. సో ఇక్కడ ఆన్ ది వేలో నుండి కిందటి నుండి స్టార్ట్ చేసినట్టున్నారు. 3-4 ట్యాంక్స్ అయితే కనపడ్డాయి నాకు. సో పైకి వాటర్ సప్లై అయితే బాగుంది అని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు అయితే నిషు చాలా యాక్టివ్గానే ఉన్నాడు. సమ్మర్ కాబట్టి పైన ఎలా ఉందో తెలీదు, నాకైతే కొంచెం టెన్షన్గానే ఉంది. క్లైమేట్ చేంజ్ అయితే పిల్లలకి హెల్త్ కూడా ఇష్యూస్ వస్తాయి కదా, సో దానికోసమని టెన్షన్గా ఉంది. సో ఇక్కడ కొండ అయితే ఎక్కేసాము ఆల్మోస్ట్, ఇంకొద్దిగా ఉంది, ఒక 1/2 kilometer అలా.
ఇక్కడ ఆన్ ది వేలో ఫొటోస్ తీసుకుందాము అని అంటే లేదు, ఇక్కడ అనిమల్స్ ఎక్కువ వచ్చేస్తాయి, హీట్కి బయట తిరుగుతూ ఉంటాయి, ప్రాబ్లం అవుతుంది, వద్దు అని అనేసి కంటిన్యూగా స్టార్ట్ అయ్యి పైకి వెళ్ళిపోయాము. సో ఇక్కడ ఎంటర్ అవ్వంగానే మనకి విఎస్ఆర్ గ్రాండ్స్ హోటల్ వాళ్ళది నేమ్ ప్లేట్ వస్తుంది. ఎవరైనా రావాలి అని అనుకుంటే విండ్ వేవ్స్ అనమాట. సో అక్కడ కాటేజెస్ ఉన్నాయి చూడండి, వుడెన్ కాటేజెస్ ఉంది, ప్లస్ హోటల్ ఉంది, లోపలనే పార్టీ హాల్ కూడా ఉందంట. సో మనం ఈ సైడ్ తిరిగితే ఇది మొత్తం గాలిబండ టైప్ అనమాట. గాలిబండ వచ్చి పక్కన ఉంది. ఇది కూడా చాలా పెద్ద కొండ అనమాట. కిందకు కొంచెము వెళ్తే వెళ్ళంగా గాలి కిందటి నుండి ఫోర్స్గా వస్తూ ఉంటుంది. స్లిప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. రైనీ సీజన్లో అయితే స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి అసలు ఎవ్వరు లేరు చూడండి. పాప మీ ఆంటీ మామిడి పళ్ళు అన్నీ పెట్టుకొని ఉంది. ఒకటైతే మామిడి పళ్ళు ఒక్కోతే తీసుకొని పైకి వెళ్ళిపోయింది. ఆ ఆంటీ అయితే చాలా సఫర్ అవుతోంది ఆ వన్ మామిడికాయ కోసము. సో అక్కడ మధ్యలో గొడుగు టైప్లో సెట్ చేశారనమాట, ఎవరైనా కూర్చొని కొంచెం రిలాక్స్ అయ్యేకి. తర్వాత ఇక్కడ హోటల్ చూపించడానికి వచ్చేసాను, విఎస్ఆర్ విండ్ వేవ్స్. చూడండి ఇది ఎంట్రెన్స్. లోపల వుడెన్ కాటేజెస్ ఉన్నాయి, స్టే చేయాలనుకున్న వాళ్ళు స్టే చేసుకోవచ్చు. తర్వాత పార్టీ చేసుకోవాలి, బర్త్డే పార్టీస్ కానీ ఏమైనా చేసుకోవాలంటే కూడా అడ్వాన్స్గా బుకింగ్ కూడా అవైలబిలిటీ ఉంది. సో ఈ సైడ్ నేను మీకు ఫోన్ నెంబర్తో సహా డిస్ప్లే చేపిస్తాను చూడండి. ఎవరికైనా నీడ్ ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి కాంటాక్ట్ అయ్యి పార్టీస్ ఎంజాయ్ చేసుకోవచ్చు. సో ఇది కాంటాక్ట్ నెంబర్ కింద. సో ఇది వుడెన్ కాటేజెస్ అనమాట. బయట ఎవరైనా ఫొటోస్ తీసుకోవచ్చు. ముందైతే అలో ఉన్నింది, ఇప్పుడైతే అలో లేదంట, ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదు. సో ఇంకా అక్కడి నుండి ఎక్కువ ఎండ ఉండడం వల్ల మేము పార్క్కి వెళ్ళిపోయాము. మినీ జూ అనమాట. ఎక్కువ లేదు, అనిమల్స్ కొద్దిగా ఉన్నాయి. స్టార్టింగే డియర్ ఉండింది. డియర్ వెనకాల డియర్ తీయాలని కాదు, బ్యాక్ సైడ్ మంకీస్ ప్లే చేస్తున్నాయి చూడండి, ఎంత బాగా ఆడుకుంటున్నాయో అస్సలు భయం లేకోకుండా. సో వాటిని తీయడం కోసమే నేను వీడియో తీశాను. మంకీస్ అంటే జనరల్గా ఎక్కడైనా దొరుకుతాయి, బట్ కానీ అవి ఆడే చేష్టలు అవి ఎంత యాక్టివ్గా ఉన్నాయో మీకు చూపించాలనేసి తీశాను. అక్కడైతే 2 కూర్చున్నాయి వాల్ మీద. ఇక్కడైతే డియర్ బ్యాక్ సైడ్ అయితే చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాయో ఫ్రెండ్లీగా. తర్వాత కొంచెం ముందరికి వెళ్తే పీకాక్స్ ఉన్నాయి. ఇవి జెంట్స్ పీకాక్స్ అనమాట. 2 టైల్స్ ఉండేటివి జెంట్స్ అనమాట. సో ఈ 2 టైల్స్ ఉన్న పీకాక్స్ చాలా అందంగా ఉన్నాయి. మేమేమన్నా తెస్తే తినడానికి ముందరికి వస్తున్నాయి, కానీ మేమైతే ఏమీ తేలేకపోయాము. సో ఇక్కడ పికాక్స్ తర్వాత ర్యాబిట్స్ ఉన్నాయన్నమాట. ర్యాబిట్స్ని చూసేసాము. పికాక్స్ తర్వాత ర్యాబిట్స్. ఇక్కడ ర్యాబిట్స్ దగ్గర అయితే మొత్తం అంతా ఓపెన్, మొత్తం ఫెన్స్ వేసేసారు. అది కూడా చిన్న ఫెన్స్. ఎంత బాగా ఆడుకుంటున్నాయో చూడండి. దాని తర్వాత ఇక్కడ డక్స్ ఉన్నాయన్నమాట. డక్స్లో వచ్చి 2 వెరైటీస్ ఉన్నాయి, 3 వెరైటీస్ ఉన్నాయి. ఈ 3 పెయిర్స్ వచ్చి చిన్నవి వచ్చి ఇవన్నీ ఒక బ్రీడ్ అనమాట. అది వచ్చి వైట్ వచ్చి జెంట్స్ లేడీస్, అది అంటే మేల్ ఫీమేల్ నాకు తెలీదు, బట్ కానీ ఆ పెద్దవి అయితే చాలా అందంగా ఉన్నాయి. ఒకటి వచ్చి బ్రౌన్ కలర్ ఉంది, ఒకటి వచ్చి వైట్ కలర్ ఉంది. ఈ 3 మాత్రం డిఫరెంట్గా పికాక్ కలర్ కూడా మిక్స్ అయింది. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు డక్సే లేవు, ఇప్పుడైతే డక్స్ కూడా వచ్చేసాయి. చాలా బాగుంది. ఇవి ఒక 2 మినిట్స్కి ఒకసారి వింగ్స్ ఓపెన్ చేసి ఫ్లై చేస్తున్నట్టుగా అలా ఇదిలిస్తున్నాయి. అయితే డక్స్ని చూసి అంటూనే ఉన్నాడు, కానీ అవి మనకి దొరకవు కదా. అసలే నాకు కోళ్ళు అంటే అస్సలు చాలా భయము. అలాంటివి సేమ్ డక్ కూడా అలాంటి బ్రీడే కాబట్టి నేను అసలు టచ్ చేసే కూడా అసలు మెయిన్ ఇక్కడ మినీ జూ కాబట్టి అసలు ఎవరు లోపలికి కూడా అలో లేదు. ఒక ఆంటీ మాత్రం క్లీనింగ్ చేసే ఆంటీ మాత్రం తిరుగుతూ ఉంది. నేను అడిగాను అనమాట వీడియో తీసుకుంటానని. అక్కడ నుండే జూమ్ చేసుకొని తీసుకోమ్మా, లోపలికైతే అలో లేదని చెప్పేసింది. సో చూడండి ఎంత బాగా గోక్కుంటున్నాయి ఒళ్ళు మొత్తం. దాని నెక్ అయితే కొంచెం లెంతీగా ఉంది, లాంగ్ వరకు కూడా గోక్కునేకి అవైలబిలిటీ ఉందన్నమాట. సో బాగుండింది నాకు డక్ వీడియో అయితే. తర్వాత పక్కనే గేమ్స్ ఉన్నాయి నిషుకి. సో నిషుని అక్కడైతే కూర్చొని పెట్టి వేసి ఆడిపియాలి అని అనేసి తిప్పుతూ ఉన్నాను. ఎవరు తిప్పలేదండి, మేమే తిప్పుకుంటున్నాము. నిషుని మాత్రం కూర్చొని పెట్టి ఆ సైడ్ కూర్చోవాలి యాక్చువల్లీ, కానీ చిన్నపిల్లాడు కదా పట్టుకునేకి అన్నిటికీ అవైలబిలిటీలో ఉంటుందని నేను రివర్స్లో పెట్టి కూర్చొని పెట్టి తిప్పుతున్నాను. ఇక్కడ బోల్ట్స్ కూడా చాలా లూజ్గా ఉన్నాయి. చూసి జాగ్రత్తగా కూర్చొని పెట్టండి పిల్లల్ని. సో తర్వాత పైన ఇంకేమీ లేదని మేము రిటర్న్ వచ్చేస్తున్నాము. అసలు వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అండి. అసలు చాలా హెవీ సన్లైట్ ఉంది. అసలు ఎవరైనా కానీ
కానీ సమ్మర్లో అయితే వెళ్ళొద్దండి హిల్స్కి. రైనీ సీజన్ కానీ వింటర్ సీజన్ కానీ వెళ్ళండి. నేచర్ని బాగా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే అక్కడ పైన హిల్స్ పైన నియర్ హాఫ్ అన్ అవర్ అట్లా ఉండింటాం అంతే. తర్వాత వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయిపోయి కిందకు వచ్చేస్తున్నాము. సరే అస్సలు ఉండలేమన్నమాట. ఫుల్ చెమట్లు అంటే చెమట్లు, అసలు ఎవ్వరూ కూడా లేరు. మాకైతే హిల్స్ వచ్చి వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అండి. సమ్మర్లో అయితే ఎవ్వరు రావద్దండి. వింటర్ కానీ రైనీ కానీ చూస్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కమెంట్ చేయండి. మా నిష్యూని అయితే బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.